హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకైతే సీనియర్ మేనేజర్లు వెంటనే కావాలనేసి చెప్పడం జరుగుతుంది. కనీసం ఎంఎస్ ఆఫీస్ వస్తే చాలన్నమాట. మీకు నెలకి జీతం 50,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. 50% మార్కులతో పాస్ అయ్యి ఉండాలన్నమాట. ఎనీ డిగ్రీ కావచ్చు, 10th కావచ్చు, 12th క్లాస్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క జాబ్కి. సో అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే ఇక్కడ ది సెంట్రల్ రిజిస్టర్ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్సెషన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో CERSAI రిక్రూట్మెంట్ 2025 అనేసి కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ప్రభుత్వ పరీక్షల నవీకరణలో చివరి తేదీ వచ్చేసరికి December 24 అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే సెంట్రల్ రిజిస్టర్ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్సెషన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా HR మరియు IT సైబర్ సెక్యూరిటీలో 2 సీనియర్ మేనేజర్ పాత్రల కోసం రిక్రూట్ చేస్తుందన్నమాట ఈ యొక్క కంపెనీ. అలాగే ఉద్యోగం కెరీర్ పురోగతిని అందిస్తుంది మరియు భారతదేశం అంతటా కూడా పునరావాసం పొందే అవకాశంతో న్యూఢిల్లీలో ఉందన్నమాట ఈ యొక్క జాబ్ అనేది. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అయితే అధికారిక వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దానిలో ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. కిందన అధికారిక PDF కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, అర్హత గల అభ్యర్థులు December 4 నుండి December 24, 2024 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఎంపిక ప్రక్రియలో ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా మీకైతే ఉద్యోగార్థులందరికీ సహాయం చేయడానికి అవసరమైన విద్యా అర్హతలు మరియు ఇతర వివరాలు సమాచార ప్రయోజనాల కోసం కింద ఇవ్వబడ్డాయి అనేసి చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ చూడొచ్చు, మనకి వివరాలు చూసుకుంటే ఇక్కడ వర్క్ అనేసి ఇవ్వడం జరిగింది, వివరాలు అనేసి ఇవ్వడం జరిగింది. సంస్థ వచ్చేసరికి సెంట్రల్ రిజిస్టర్ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్సెషన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా అనేసి ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఉద్యోగం స్థానం వచ్చేసరికి న్యూఢిల్లీలో ఉంటుంది. భారతదేశం అంతటా కూడా ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. పోస్ట్ శీర్షికలు వచ్చేసరికి సీనియర్ మేనేజర్ HR అనమాట. సీనియర్ మేనేజర్ IT లేదా సైబర్ సెక్యూరిటీగా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. పే స్కేల్ వివరాలు చూసుకుంటే 50,000 నుంచి 1,60,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఖాళీల సంఖ్య చూసుకుంటే ఒకటే ఖాళీ ఉందన్నమాట మనకి. సో ఎవరికైతే ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇటువంటి వాటిల్లో, సో అటువంటి వారు అప్లై చేసుకుంటారు అనేసి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సీనియర్ మేనేజర్ మరియు సీనియర్ మేనేజర్ IT అండ్ సైబర్ సెక్యూరిటీ కోసం ఒక్కటి మాత్రమే ఖాళీ అనేసి చెప్పడం జరిగింది. అలాగే వయోపరిమితి చూసుకుంటే కనీసం వయసు వచ్చేసరికి 25 సంవత్సరాలు దాటి ఉండాలన్నమాట. 40 సంవత్సరాల మించి ఉండకూడదు. 40 సంవత్సరాల లోపే మీకు వయోపరిమితి అంటే వయసు అనేది ఉండాలి. విద్యా అర్హత వచ్చేసరికి HR చేసిన వాళ్ళు HRలో MBA, అలాగే PGDM, అలాగే IT చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సంబంధిత రంగాల్లో BCA, MCA, BTech కూడా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అనుభవం అవసరం అనేది 5 సంవత్సరాలు HRగా చేసే అనుభవం అనేది మీకు అవసరం. అలాగే IT సంబంధిత రంగాల్లో 5 సంవత్సరాల అనుభవం అనేది చాలా అవసరం. దరఖాస్తు రుసుము అనేది మనకి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది, ఇక్కడ చూడొచ్చు. సో 1000 రూపాయలు అనేది కేటాయించడం జరిగింది. అది కూడా SC, ST, PWD క్యాండిడేట్స్కి అయితే 500 రూపాయలు ఫీజు అనేది ఇవ్వడం జరిగింది. జనరల్ OBC క్యాండిడేట్లకి అయితే వీళ్ళకైతే 1000 రూపీస్ అనేది
ఫీజు అనేది కేటాయించడం అనేది జరిగింది. అలాగే ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నమాట, ఆఫ్లైన్ అనేది లేదు. సో 12వ నెల 4వ తారీఖున ఓపెన్ అయింది, 12వ నెల 24వ తారీఖున క్లోజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎంపిక ప్రక్రియ వచ్చేసరికి ఆన్లైన్ పరీక్ష అనేది ఉంటుందండి 150 మార్కులకి, అలాగే ఇంటర్వ్యూ అనేది 50 మార్కులకి ఉంటుందన్నమాట. పరీక్ష కేంద్రాలు వచ్చేసరికి ఢిల్లీ ఎన్సీఆర్ లేదా సిఆర్ఎస్ఏఐ నిర్ణయించిన ఇతర స్థానాలు అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే సెంట్రల్ రిజిస్టర్ ఆఫ్ సెక్యూరిటైజేషన్, అసెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా దిగువ పేర్కొన్న పోస్టులు దరఖాస్తులను ఆన్లైన్ మోడ్ మాత్రమే ఆహ్వానించబడతాయి అన్నమాట. ఆన్లైన్ ద్వారా ఆహ్వానించబడతాయి. ఖాళీల వివరాలు చూసుకుంటే జూనియర్ మేనేజర్కి 1 అనమాట, సీనియర్ మేనేజర్ ఐటీ సైబర్ సెక్యూరిటీకి 1 అనమాట. టోటల్గా మీకు అయితే 2 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే అర్హత ప్రమాణాలు. సీనియర్ మేనేజర్కి అయితే మనకి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి హెచ్ఆర్ మేనేజ్మెంట్లో ఎంబీఏ లేదా పీజీడిఎం అనేది చేసి ఉంటే సరిపోతుంది. ఎంఎస్ ఆఫీసు సర్టిఫికేట్ కోర్సు అనేది మీరు పూర్తి చేసి ఉండాలి. అలాగే గుర్తింపు పొందిన సంస్థ నుండి సమానమైనది అనేసి ఇవ్వడం జరిగింది. అంటే మీకైతే ఎంఎస్ ఆఫీస్ అనేది అడగడం, నాలెడ్జ్ అనేది ఉంటే చాలు అనమాట. ఓకేనా. అలాగే నెక్స్ట్ వన్ అనుభవం వచ్చేసరికి భారతదేశంలోని కార్మిక చట్టాలపై పరిజ్ఞానంతో ప్రభుత్వం పిఎస్యు అలాగే సిపిఎస్సి లేదా ప్రైవేటు సంస్థల్లో హెచ్ఆర్ విభాగంలో కనీసం 5 సంవత్సరాల అనుభవం అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ వయోపరిమితి ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. దీనికైతే 25 సంవత్సరాల నుండి గరిష్టంగా 40 సంవత్సరాల లోపు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సెకండ్ వన్ చూసుకుంటే మనకి సీనియర్ మేనేజర్ ఐటీ లేదా సైబర్ సెక్యూరిటీ అనమాట. దీనికి విద్యార్హత వచ్చేసరికి మినిమం 50% మార్కులతో మీరు పాస్ అయ్యి ఉండాలన్నమాట. అలాగే కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా సంబంధిత విభాగాల్లో బీసీఏ, ఎంసీఏ లేదా బీటెక్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ISO 27001 CISM CISSP వంటి ధృవీకరణ పత్రాలు లేదా సైబర్ భద్రతలో ఇలాంటి గుర్తింపు పొందిన ధృవీకరణ పత్రాలను కలిగి ఉండాలన్నమాట. ఓకేనా. అనుభవం వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ లేదా సైబర్ సెక్యూరిటీలో కనీసం 5 సంవత్సరాలు అనుభవం అనేది చాలా అవసరం. ప్రాధాన్యంగా ప్రభుత్వం, పిఎస్యు లేదా ప్రఖ్యాత ప్రైవేట్ సంస్థల్లో మీకైతే అనుభవం అనేది చాలా అవసరం అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వయోపరిమితి కనీసం 20 సంవత్సరాల దాటి నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ శాలరీ కూడా ఇవ్వడం జరిగిందనమాట, పే స్కేల్. సో సీనియర్ మేనేజర్కి అయితే 50,000 నుంచి 1,60,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సీనియర్ మేనేజర్ ఐటీ సైబర్ సెక్యూరిటీ కూడా సేమ్ శాలరీ అనమాట, 50,000 నుంచి 1,60,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎంపిక ప్రక్రియ వచ్చేసరికి ఆన్లైన్ పరీక్ష అనేది ఉంటుందండి. బహుళ ఎంపిక ప్రశ్నలతో కూడిన ఆన్లైన్ పరీక్ష అనేది ఒకటి ఉంటుంది. ఇది ఉద్యోగానికి సంబంధించిన జనరల్ నాలెడ్జ్, అలాగే న్యూమెరికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్, కంప్యూటర్ నాలెడ్జ్ మరియు ప్రొఫెషనల్ నాలెడ్జ్లో మీ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడైతే మీకు కొన్ని అంటే జనరల్ నాలెడ్జ్, అలాగే న్యూమెరికల్ ఎబిలిటీ, అలాగే ఇంగ్లీషు, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్లో మీకైతే వాళ్ళు గమనించడం కోసం ఇది 150 మార్కులకి వ్యవధి, అంటే మార్కులు 150కి అనేది పెడతారనమాట ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో. అలాగే మీకు 120 మినిట్స్ అయితే మీకు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. విభాగాలు వచ్చేసరికి అంటే పేపర్లో ఏమేమి ఉంటాయంటే మీకు ఎగ్జామ్ జనరల్ నాలెడ్జ్, సంఖ్యా సామర్థ్యాలు అనమాట. సో ఇంగ్లీషు, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్, అలాగే ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కటి కూడా 25 మార్కులు జనరల్ నాలెడ్జ్లో ఉంటుంది. సంఖ్యా సామర్థ్యం వచ్చేసరికి 25 మార్కులు ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ వచ్చేసరికి 25, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ 25. సో ఇవన్నీ కలిపితే 100 మార్క్స్ అంటే 100 బిట్స్ అవుతాయి. సో 50 మార్కులు అనేది ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనమాట. సో మొత్తం కలిపితే 150.
బిట్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇంటర్వ్యూ వచ్చేసరికి ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంటర్వ్యూ కోసం షార్ట్ లిస్ట్ చేయబడతారు అనేసి చెప్పడం జరిగింది. షార్ట్ లిస్ట్ చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూకు 50 మార్కులకు ఉంటుంది. సో ఇంటర్వ్యూ కూడా మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంటర్వ్యూ అనేది 50 మార్క్స్కి అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అభ్యర్థులు ఎంపిక నిబంధనలు మరియు ఇతర వివరాల కోసం మరిన్ని వివరాల కోసం దయచేసి అధికారిక వెబ్సైట్ లేదా అధికారికంగా విడుదల చేసిన ప్రకటన ద్వారా చూడండి అనేసి చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి అధికారిక వెబ్సైట్ ఇవన్నీ కూడా నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్ ద్వారా మాత్రమే అంటే కట్టాలన్నమాట. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ద్వారా లేదా యూపీఐ ద్వారా కూడా మీరు ఆన్లైన్ పేమెంట్ అనేది చేయొచ్చు. సో మీరు దరఖాస్తును సమర్పించండి. అవసరమైన వివరాలను పూరించిన మరియు పత్రాలను అప్లోడ్ చేసిన తర్వాత దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించాలన్నమాట. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో అడ్మిట్ కార్డు అలాగే పరీక్ష అనేది మీ దరఖాస్తు విజయవంతంగా సమర్పించిన తర్వాత మీరు ఆన్లైన్ పరీక్ష కోసం అడ్మిట్ కార్డును అందుకుంటారు అనేసి చెప్పడం జరిగింది. పరీక్ష నుంచి ఢిల్లీ ఎన్సీఆర్ లేదా సిఈఆర్ సర్సాయి నిర్ణయించిన మరొక ప్రదేశాల్లో జరుగుతుందని భావిస్తున్నారు అన్నమాట. పత్రాలను అప్లోడ్ చేయడానికి కింది పత్రాలను అవసరమైన ఫార్మాట్లో అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇటీవల పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అప్లోడ్ చేయాలి మీరు. అలాగే సంతకం మరియు బటన్ వేలు ముద్ర, అలాగే విద్యార్హత మరియు అనుభవ ధృవీకరణ పత్రాలు, అలాగే మీ యొక్క క్యాస్ట్ అనేది ఈడబ్ల్యూఎస్ అలాగే పీడబ్ల్యూడి సర్టిఫికేట్లు కూడా వర్తిస్తాయి అన్నమాట. సో హ్యాండిక్యాప్స్ ఎవరైనా అప్లై చేసుకుంటే హ్యాండిక్యాప్ సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాలి. ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేయాలి అనే దానికి సంబంధించిన వివరణాత్మక సూచనల కోసం దయచేసి అధికారికంగా విడుదల చేసిన వెబ్సైట్ని మీరు డైరెక్ట్గా సందర్శించవచ్చు అన్నమాట. ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నోటిఫికేషన్ ఇప్పటి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సో దీని యొక్క లింక్ అయితే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వెళ్తూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.